డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. ఫస్ట్ యాక్టింగ్ అవకాశం వచ్చింది అన్నారు కదా, అదేమైనా గుర్తుందా? ఎక్కడ వచ్చింది? 100% గారు ఇచ్చారండి ETV+ లో. ఏంటి అది షో కానీ ఏదైనా గుర్తు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక చిన్న సీరియల్ అండి. అది చాలా విచిత్రంగా ఉంటుంది క్యారెక్టర్. సీరియలా? కామెడీ సీరియల్ అది. ఓకే. ప్రాంప్టింగ్ అదే ఉండదు, అందులో విచిత్రంగా ఉంటాను నేను కూడా. అది ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఆయనకి. సరే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఇలా చూసి నువ్వు చేసి అన్నాడు ఆయన. సార్ అదేంటి సార్ నువ్వు చేసాను బాగా చేస్తాను చేశాను చేస్తాను అంతే. ఓకే, అట్లా వచ్చిందండి. నేను అప్పుడేదో యాక్టర్ అవుదానే ఉంటాను. సరే, ఇప్పుడు స్టార్టింగ్లో బతుకు తెరువు కోసం యూట్యూబ్ చేశారు, డబ్బుల కోసం యూట్యూబ్ చేశారు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా, ఈ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు యూట్యూబ్ మానేస్తాను అని. సో ఏంటి అసలు యూట్యూబ్ ఎందుకు టైం కుదరట్లేదండి? ఇప్పుడు మీకు పెళ్లివారం అండి అని ఒక సిరీస్ చేశాను. తర్వాత వింధ్యా విహారీ, వివాహ భోజనంబు, దిల్ పసంద్, కళ్యాణం కమనీ, హ్యాపీ వెడ్డింగ్, నిన్నలా మొన్నలా లేదురా, ఇవన్నీ నేను చేశాను. అన్న మంచి కథ రాయండి అన్న. యూట్యూబ్ కోసం ఎందుకు కథ రాయాలి ఫస్ట్ నేను? సరే మా ఇప్పుడు నేను ఏమో గౌరవం ఎవడవచ్చు. యాక్చువల్లీ నేను అన్ని రాసిన బెస్ట్ కథ అదే. సరే చెప్పేలోపే అన్న క్యారెక్టరైజేషన్ బాగాలేదని అన్నారు. ఇంకా ఆపేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాకు యూట్యూబ్లో ప్రయోగాలు చేయకూడదు. నువ్వు ఏదైతే స్కిట్లా చేస్తున్నావో ఆ స్కిట్టే చెయ్యి, ప్రయోగాలు వద్దు. ఇప్పుడు 30/21 అన్న సిరీస్ ఉందండి, హిట్ అయింది. అలా అక్కడతో ఆపేశారు కదండి. ఆ పేరు మీకు కనిపించిందా? అక్కడతో ఆపేయాలండి. అది నేను మళ్ళీ ఫ్లాప్ వస్తుంది కదా అని మళ్ళీ విరాజ్దాన్ని తీసుకొచ్చి, రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి వారం అండి అంటే ఇప్పుడు నేనే వాటిని వాళ్ళ హీరోయిన్ అయితే నేను తుంబరిగడిని కాదు కదా. సో మనం ఓడిపోతున్నాం కాబట్టి ప్రతిసారి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుందండి. ఈ కామెడీ రన్ అవుతుందేమో అని. అది నాకే చిన్నతనం కనిపిస్తుంది. రాసింది నేను, తీసింది నేను, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించింది నేను, నాకు ఎట్లా కావాలని అడిగింది నేను. బట్ మీ పాత్ర కూడా ఉంది, మిమ్మల్ని కూడా కోర్స్ ఉంది. ఇప్పుడు అసలు పెళ్లి అంటే మీరే గుర్తొస్తారు కదా, తర్వాత రెడ్డి గారు, తర్వాత విరాజిత గారు. నేను మళ్ళీ యూట్యూబ్లో ప్రూవ్ అని లేదు. ఆల్రెడీ ఇప్పుడు వ్యూస్ పడిపోతున్నాను, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి దేనికోసం ఇదంతా ఎందుకు? వ్యూస్ వెనక పరిగెడుతున్నాను నేను. నా టార్గెట్ ఏంటి? నేను ఏమంటే బిజీ ఇన్ మూవీస్ యాక్చువల్లీ అయింది కదా, బిజీ ఇన్ మూవీస్. సో ఒక మధ్యలో వదిలేద్దాం సిచ్యువేషన్ వచ్చింది, కానీ సర్లే మనకి ఫుడ్కి బెడ్కి ఇదే మనకి ఒక స్టాండర్డ్ ఇన్కమ్ జీతం మీద వస్తుంది కదా, దాని మీద వెళ్ళిపోదామని చెప్పి అందుకే వదలలేని పరిస్థితి. వాళ్ళు శాలరీ పే చేస్తున్నారు, మనం పని చేసుకుంటాం. అంటే ఇందాక మీరు వెబ్ సిరీస్ల పేర్లన్నీ చెప్పారు, అండ్ వెబ్ సిరీస్లన్నీ చూస్తే అన్ని పెళ్లి చుట్టూనే తిరుగుతుంటాయి కదా. ఎందుకు పెళ్లి అంశం ఎందుకు బాగా హిట్ అయిందని అదే జోనర్ కంటిన్యూ చేస్తున్నారా? అన్నీ పెళ్లి చుట్టూ కాదండి, ఆల్మోస్ట్. మీరు ఏ సినిమా తీసుకున్నా పెళ్లి చుట్టూ ఉంటుందండి. ఆబ్వియస్లీ. ఒక సినిమా పేరు చెప్పండి, పెళ్లి లవ్ లేని ఒక సినిమా పేరు చెప్పండి. ఉంటుంది అనుకోండి. చెప్పనా మీకు? ఖైదీ అనే ఒక సినిమా ఉంటుంది, అందులో కూడా లవ్ ఉంటుంది. సో లవ్ పెళ్లి లేని సినిమా ఉండదండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక హీరోయిన్ ప్రేమించి మొత్తానికి అమ్మాయిని ఒప్పించి ఏ ఓయోకి వస్తావా అండి కదా, పెళ్లి చేసుకుందామని అంటాడు. ఫైనల్గా ఏ హీరోయిన్ పెళ్లి ఇదే ఉంటుందండి, ఇంక అంతకుమించి ఏమి ఉండదండి. క్లైమాక్స్ పెళ్ళే ఉంటుంది. కాకపోతే నేను చేసిన పెళ్లి వారం అండిలో పెళ్ళి లేవు, లేచిపోవడాలు ఉన్నాయి. పెళ్ళి ఎక్కడ ఉంది? తర్వాత లాస్ట్లో పెళ్లి రెండో ఎపిసోడ్ 26వ ఎపిసోడ్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారండి. మీకు అర్థమైందా అండి? మీకు 25 ఎపిసోడ్లు పెళ్లి గురించి కాదు కదా. 25 ఎపిసోడ్లు ఏ అమ్మాయి సెట్ అవ్వదు, ఒక ఫ్రెండ్ ఏదో సెట్ చేద్దాం అనుకుంటుంది, అవ్వదు. ఇది నడుస్తూ ఉంటుంది. మీకు దిల్ పసంద్ అని ఉంటుందండి. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తిని వదులుకోలేకపోతే వాడు ఇంకా ఇబ్బంది పెడతా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య నుండి కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, వీడు అంత అర్థం చేసుకున్నాడు, వీడికి జాబ్ ఉంది కదా అని అమ్మాయిని చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్, వీటి మీద వెళ్తుందండి. అక్కడ పెళ్ళి ఎక్కడ ఉంది? పెళ్లి తర్వాత ఉందండి. అయితే మీరు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక పాయింట్ మాత్రమే అనుకుంటారా? స్క్రిప్ట్ అంతా రాసుకుంటారా? పాయింట్ అనండి, ఎవరైనా పాయింట్ అనుకుంటారు. పాయింట్ అనుకుంటారు, బట్ దాన్ని మళ్ళీ స్క్రిప్ట్ రూపంలో చేసుకుంటారు కదా? లేదండి, మొత్తం చేయమండి. ఎందుకు అంటే అందరూ బిజీ ఆర్టిస్టులు అండి, అందరూ డైలీ 1 CR 2 CR రెమ్యునరేషన్ తీసుకుంటారు. సో మనకేంటంటే ఎటకారంగా చెప్తున్నా, బట్ ఎవరు దొరకరు మనకి. దే ఆల్ ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. సో అప్పుడు ఏమవుతుంది, నేను బయట వాళ్ళని పెట్టుకునే కన్నా మా ఆఫీస్ వాళ్ళని పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. చెప్తున్నా బయట వాళ్ళ గురించి అండి. వస్తారని సన్నగా మనం ఎక్కడో చూస్తాం వాళ్ళని, ఏంటి మా దాంట్లో చేస్తామంటారు. నెక్స్ట్ డే భయ్య రాలేం భయ్య, నాకు ఇలాగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా సినిమాకి వచ్చింది వెళ్ళిపోతారు. అది చిన్న రోజు ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందని అమ్మాయి మరి మచ్చటి రోజు రాదండి. నాకు గంటే అపాయింట్మెంట్ ఇస్తారండి. ఒక అమ్మాయి ఉంటుందండి, చాలామంది అమ్మాయిలు దాంట్లో చేసిన వాళ్ళు, గంటే వస్తాం బ్రో, రేపు ఎగ్జామ్ ఉంది మాకు మధ్యాహ్నం నుంచి, ఈ గంట కొట్టేసుకో బ్రో. గంట ఏం చేస్తారా గంటలో షూటింగ్? ఏదో ఇంకా వచ్చాను. అలా చాలామంది ఉన్నారండి. ఒక 2 hours ఇస్తారండి టైం హీరోయిన్లు కొంతమంది. మళ్ళీ మేము పోస్టర్లో మేము లేవేంటి అని అడుగుతారండి. నువ్వు 2 గంటలు ఇస్తే నా పోస్టర్లో అమ్మాయిలతోనే ప్రాబ్లమా? అబ్బాయిలతో కూడా ఉండదండి.
అబ్బాయిలు అమ్మాయిలే అంటుంటే అబ్బాయిలు అద్భుతం. నేను రీసెంట్గా సిరీస్ చేసాను. అబ్బాయిలతో ఉండదా problem? ఎందుకు ఉండదు? అయ్య బాబాయ్, అబ్బాయిలు తిట్టగలం, చెప్తున్నా కూడా నాటకం. అమ్మాయిలు తిట్టలేమండి, మాట సరలేం కదా. అబ్బాయిని తిట్టగలం. నా ఫ్రెండ్నే ఒకప్పుడు నేను పెట్టుకుంటే వాడే 100 కారణాలు చెప్పేవాడు. అరే ఏందిరా ఇది, నువ్వు అడిగింది అవకాశం, ఫోన్లో చేస్తావు కదా అనుకుంటే, అమ్మ బాగాలేదని ఒకసారి, పంచాయతీ ఉందని ఒకసారి, డిస్కషన్ ఉందని ఒకసారి, ఊరు వెళ్తా అని ఒకసారి, నువ్వు చేసింది 4 ఎపిసోడ్లు, 40 కారణాలు. ఓహో, డెఫినెట్గా నువ్వు పెద్ద స్టార్ అవుతావు, అప్పుడు నేను చచ్చిపోతాను అని చెప్పాను. సో ఏంటి అసలు మూవీస్ ఎలా ఉంటాయి? ఇది కంప్లీట్ అవ్వాలి. అందుకే నేను మ్యాక్సిమం ఇన్ హౌస్ వాళ్ళని తీసుకుంటానండి. అవే మొక్కలను చూపిస్తున్నామంటే ఇంకేం చేస్తాం, కొత్త మొక్కలు లేరు. మరి తప్పదని విరాజిత ఎంప్లాయీ, రెడ్డి గారు ఎంప్లాయీ, పూజ ఎంప్లాయీ, తర్వాత శ్వేత గారు ఎంప్లాయీ, అందరూ ఎంప్లాయీస్ అండి. వాళ్ళతో ఇంక వెళ్ళాల్సి వస్తుంది. అదే కంటిన్యూ. కొత్త వాళ్ళు చేసి ఇది ఆఫీస్ వాళ్ళు అనుకోండి, మనకు రైట్ ఉంటుంది. సార్ ఇలా అంటున్నారు సార్ అంటే బాస్ చెప్తారు, ఆయన మాట్లాడుకుంటారు. ఇంకా బాస్ కానీ మా మేనేజర్ కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. బయట వాళ్ళు అలా అన్నాం కదండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక ట్రెండ్ తగ్గిపోయింది అనుకోవచ్చా యూట్యూబ్లో మొత్తం? వెబ్ సిరీస్లు కొంత హవా మీదని కాదు, జనరల్గా తగ్గిపోయింది, ఓవరాల్గా తగ్గిపోయింది. సినిమాల వైపే అందరూ సినిమా చూస్తున్నారు. వైపు లేదండి. లేదు, మొత్తం ఇండస్ట్రీనే కొంచెం డల్గా ఉందను. ఎందుకట్లా? ఇప్పుడు మంచి హిట్స్ ఉన్నాయి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాము ఇండస్ట్రీ తెలుగు వాళ్ళు. ఇప్పుడు నా దాంట్లోనే నాకు చాలామంది సేమ్ లొకేషన్ మారుతున్నారంటే, ఈ కథ ఇట్లా రాసి అట్లా ఒక అమ్మాయిని దించి పేరెంట్స్ పెడితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, డబ్బులు ఎక్స్పెక్టేషన్, కానీ ఫ్రీగా వచ్చేది. మనం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడిపోయాం, బికాజ్ మనకి ఫ్రీగా సినిమాలు ఇచ్చాడు ఆయన. కానీ ఫ్రీగా లొకేషన్లు ఇవ్వరు కదా, ఫ్రీగా కెమెరా రాదు, అట్లా చాలా ఉంటాయి. సో ఈ కామెంట్స్ గురించి ఏం మాట్లాడతారు అంటే, ఆల్మోస్ట్ మీకు అన్నీ పాజిటివ్గానే వస్తాయి, ప్రసాద్ అన్న అన్న అనుకుంటూనే వస్తాయి. నెగటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చాయా? రీజన్ లేకుండా వచ్చిన కామెంట్కి బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఒక రెగ్యులర్ కామెంట్ ఉంటుంది నాకు, ఈ సిరీస్ అయినా పూర్తిగా చేస్తావా మధ్యలో ఆపేస్తావా అని అడగడతాడు రెగ్యులర్గా. దాని కింద 30-40 కమెంట్లు ఉంటాయి రిప్లైస్. అవును బ్రో, నాకు అదే డౌట్ అని. అరే ఈ సిరీస్ బాగాలేదు నాకు కమెంట్ వస్తే అక్కడ ఆపేస్తాను నేను. 100 కామెంట్లు ఫస్ట్ చదువుతానండి. 100 కామెంట్లో సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్కి 100 కామెంట్లు కంపల్సరీ చదువుతారు. ప్రతి ఎపిసోడ్ చదువుతాను నేను. ఎందుకంటే అందులో పాజిటివ్ కామెంట్స్ తగ్గాయి అనుకోండి, ఇంకా 10 ఎపిసోడ్లు చేయాల్సిన సిరీస్ని 3 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు ఆపేస్తాను. ఫైనల్ ఎపిసోడ్ ఇచ్చేస్తాను, కథను కట్ చేస్తాను. ఇంకా పాజిటివ్గా ఉంది వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకండి సిరీస్? ఇప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ అవుతారని కదా తీస్తాం, అవ్వకపోతే ఇంకెందుకని, వేస్ట్ కదా. సో అందుకని కట్ చేసాం.